అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో చర్చించుకునే అంశం ఏంటంటే, నీ వ్యూహానికి మా వ్యూహం అంటున్న ఏపీ పోలీసులు సమాజానికి చేడపురుగైనటువంటి రామ్ గోపాల్ వర్మ, ఒక ఫేమస్ డైరెక్టర్ అని చెప్పుకునే రామ్ గోపాల్ వర్మ లాంటి యూజ్లెస్ ఫెలో మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఉండటం మన దౌర్భాగ్యం. ఈ దౌర్భాగ్యుడు ఏం చేస్తాడంటే, విచిత్రమైన సినిమాలు, సమాజంలో ఒకరి మీద ఒకరికి తగులు పెట్టడాలు, ఒకరి మీద ఒకరికి ద్వేషం పెంచేదానికి అటువంటి కాన్సెప్ట్లతో సినిమా చేస్తుంటాడు. అది ఎవరన్నా అడిగితే నా ఇష్టం, నేను చేస్తున్నాను, మీకు ఇష్టమైతే చూడండి, లేకపోతే లేదు, మీరు చివరిలో దానికి సందేశం నేను ఇస్తున్నాను, మంచి సందేశం, మీరు ఆ సందేశాన్ని చూడండి అంటే, సినిమా మొదటి నుంచి లాస్ట్ దాకా ఎదవ పనులన్నీ చేసి ఎదవ కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత లాస్ట్లో నీతి చెప్తాడంట. ఇటువంటి చీడ పురుగుని వీలైనంత త్వరగా కటకటాల వెనక్కి నెట్టాలి. ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద అసభ్యకర పోస్టులు పెట్టినందుకు ఒంగోలు జిల్లా, ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు పెట్టడం జరిగింది. మద్దిపాడు పోలీసులు మొదటగా ఇచ్చిన నోటీసు, నాకు టైం కావాలని, నేను అటెండెంట్ కాలేనని రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ ఒక వారం తర్వాత 25వ తేదీకి ఈ రోజుకి రమ్మని నోటీస్ ఇచ్చారు. ఈరోజు కూడా నేను రాను, నేను బిజీ, నాకు షూటింగ్లు ఉన్నాయని చెప్పి ఎస్కేప్ అయ్యాడు. కాబట్టి రామ్ గోపాల్ వర్మ కోసం ఈరోజు హైదరాబాద్లో వాళ్ళ ఇంటికి కూడా పోలీసులు పోవడం జరిగింది. ఇంకా అనేక ప్రదేశాల్లో ఎతుకులాట ప్రారంభించారు. కొన్ని గంటల్లోనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటువంటి చీడ పురుగుల్ని ఊరకనే వదిలిపెట్టకూడదు. ఈ ఒకే రకమైన మెంటాలిటీ కలిగినటువంటి చీడ పురుగులన్నీ ఒకే దగ్గరే చేరుతాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి పెద్ద చీడ పురుగు. అతను మద్దతుగా రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఇంకా వర్రా రవీంద్ర రెడ్డి, ఈ పనికిమాల యదవులందరూ శ్రీరెడ్డి ఒక దగ్గర చేరి సమాజానికి చెడు చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తూ, గౌరవప్రదంగా ఉండే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు అసభ్యంగా పెడుతూ ఒక వికృత క్రీడని ఆంధ్రప్రదేశ్లో తయారు చేశారు వీళ్ళు. నిజంగా ఇంతకుముందు ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్లో లేదు. గత 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక వికృత క్రీడ స్టార్ట్ అయింది. ఆ వికృత క్రీడకు ఆద్యులు అన్నమాట వీళ్ళు. కాబట్టి వీళ్ళని సరైన రీతిలో అరెస్ట్ చేసి సరైన రీతిలో శిక్షించాలి. ఇప్పుడైతే ఈ కేసులు పెట్టసాగారో మళ్ళీ నీతి మాటలు, మేము ఇంకా రాజకీయాల జోలికి రాము, ఎవరిని విమర్శించము, మేము పతితులము, అటువంటి వాళ్ళం, ఇటువంటి వాళ్ళం, సారీ, దయచేయండి, క్షమించండి అంటే ముందు తెలియదు అవన్నీ. ఒక మంచి చెడు, మేము చిన్నపిల్లలు కాదు కదా, ఒక మంచి చెడు ఆలోచించేటటువంటి అవకాశం లేదా? ఈ సంవత్సరం రామ్ గోపాల్ వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటే ఈ కులాల మీద చిచ్చు పెట్టడానిక? కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, మళ్ళీ కోర్టు చీవాట్లు పెడితే దాన్ని మార్చి అమ్మ రాజ్యంలో కడప రెడ్లు, లక్ష్మీ ఎన్టీఆర్, అదేవిధంగా వ్యూహం, ఇవన్నీ అవసరమా? ఏదైనా సమాజానికి పనికొచ్చేది, సమాజానికి మంచి చేసేటటువంటి ఒక ముఖ్యమైన మంచి భావాలతో ఒక సినిమా తీయాలి. నువ్వు సమాజంలో సెన్సేషన్ కోసము అసలు నేను ఒక ఇంటర్వ్యూ చూస్తుంటే నేను అప్పుడే ఎగిస్తున్నాననిపిస్తుంది ఆ ఇంటర్వ్యూ చూస్తుంటే. అంత చండాలుడు నువ్వు. కాబట్టి ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వానికి, పోలీసులకి రిక్వెస్ట్ చేసేది అంటే, వీలైనంత తొందరగా అరెస్టు చేసి ఈ నీచుని, ఈ చండాలుడిని కఠినంగా శిక్షించి మీ పోలీస్ మార్క్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలనేది అందరి కోరిక. ఎందుకంటే ఇటువంటి ఎదవ పనులు చేయడానికి ఒకరు భయపడాలి. మీరు మామూలుగా వదిలేస్తే బాగుండదు. ఇటువంటి ఎదవ పనులు ఇంకెవరు చేయాలన్నా, ఇంకా ఏ సినిమా డైరెక్టర్ అన్నట్టు సినిమాలు తీసుకోవాలి. రాజకీయ పార్టీలతో పని ఏంది? సరే నీ ఇష్టం, రాజకీయం చేసావు, రాజకీయం చేసుకో.
వ్యక్తిగతంగా ఒకరి కుటుంబంలోకి చొరబడి ఒకరిని విమర్శించాల్సినంత అవసరం ఏంటి నీకు? పవన్ కళ్యాణ్ విమర్శిస్తావు, చంద్రబాబు నాయుడు విమర్శిస్తావు, లోకేష్ విమర్శిస్తావు, చిరంజీవిని విమర్శిస్తావు. నీకు ఎవరు డబ్బులు ఇస్తే ఎవరు విమర్శించమంటే వాళ్ళు విమర్శిస్తావా? కాబట్టి ఇతన్ని కఠినంగా శిక్షిస్తేనే ఇంకా ఎవరు తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉంటారనేది మా మనవి. నమస్తే, ధన్యవాదాలు.